ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ అభ్యర్థిని మరో జిల్లాను దిగుమతి చేశారు. స్థానిక నేతలు ఉన్నవారిని కాదని బలవంతంగా తిరువూరు టీడీపీ నెత్తిన రుద్దారని అక్కడి వారు లబోదిబోమంటున్నారు. కానీ చంద్రబాబును ఏమీ అనలేక దిగుమతైన అభ్యర్థిని భరిద్దాం అనుకున్నారు. కానీ ఆ అభ్యర్థి మాత్రం నా రూటే సపరేట్ అంటూ రోజుకో వివాదంలో తల దూరుస్తున్నాడు. మరోవైపు క్యాడర్తో సంబంధం లేకుండా స్థానిక నేతలకు తలనొప్పిగా తయారయ్యాడు. ఇంతకీ ఆ బలవంతపు అభ్యర్థి ఎవరో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్సీ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు అభ్యర్థి రూపంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏరి కోరి తెచ్చిన క్యాండిడేట్తో స్థానిక నాయకత్వానికి ఏ మాత్రం పొంతన కుదరడం లేదని టాక్. గత 2 ఎన్నికల్లో తిరువూరులో వైసీపీ జెండా రెపరెపలాడింది. దీంతో ఈసారి ఖచ్చితంగా తిరువూరులో పసుపు జెండా ఎగరేయాలని టీడీపీ నాయకత్వం కలలుగంటోంది. అందుకే మొన్నటి వరకు తిరువూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న సేవల దేవదత్ను సైతం పక్కన పెట్టి అమరావతి ఉద్యమంలో చంద్రబాబు, నారా లోకేష్లకు అద్దె మైకులా పనిచేసిన కొలికెపూడి శ్రీనివాస్ను తెచ్చి తిరువూరు అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో షాక్ తిన్న లోకల్ నాయకత్వం తేరుకునేలోపే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న కొలికెపూడి తన వ్యవహార శైలితో దిమ్మ తిరిగే షాకులిస్తున్నాడట. కొలికెపూడి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించకపోయినప్పటికీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉన్నారట తిరువూరు తమ్ముళ్ళు. అయితే తిరువూరులో ఆత్మీయ సమావేశాలు, ఎన్నికల ప్రచారాలు, గుడ్ మార్నింగ్ తిరువూరు పేరిట రకరకాల కార్యక్రమాలు చేస్తున్న కొలికెపూడి తన వివాదాస్పద వ్యవహార శైలితో స్థానిక నేతలు కంగు తినేలా చేస్తున్నాడట. తిరువూరు టౌన్లో ప్రచారం చేస్తూ మున్సిపల్ అధికారులకు డ్రైనేజీలోని కప్పలతో కూర వండి పెడతానంటూ బెదిరించేలా వ్యాఖ్యలు చేశారట. ఇక్కడ డ్రైన్ నిండా కప్పలు ఉన్నాయండి, వీటన్నిటిని పట్టుకొని కూరని మీకు పంపిస్తాను. ఆ వెంటనే ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ పన్నులు కట్టేది వైశ్యులు మాత్రమే, మిగిలిన కులాలు సోమరిపోతులు, జల్సాలకు అలవాటు పడినవారు అని అర్థం వచ్చేలా మాట్లాడి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారట. ఆర్యవైశ్యుల సమావేశంలో చేసిన వ్యాఖ్యల దుమారం సల్లారకుండానే కాపుల ఆత్మీయ సమావేశంలో వంగవీటి రంగా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీలోని కాపు నేతలు కొలికెపూడిని ఓ రేంజ్లో ఏకిపాడేశారట. ఇలా రోజు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్య సంచలనంగా మారి తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు సంపాదించాలనే ఆలోచనలో ఉన్న కొలికెపూడి ఇప్పుడు తిరువూరులో ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను, క్యాడర్ను పూర్తిగా పక్కన పెట్టేశారని సమాచారం. స్థానిక నేతలను పట్టించుకోకుండా నా వెనుక చిన్నబాబు, పెద్దబాబు ఉన్నారు, ఇంకెవరి మద్దతు అవసరం లేదు అనేలా వ్యవహరిస్తున్నారట. దీంతో తిరువూరు తమ్ముళ్ళు కొలికెపూడిపై రగిలిపోతున్నారట. ఇన్నాళ్ళు పార్టీ జెండాను మోసి పార్టీని కాపాడుకుంటూ వస్తుంటే కనీసం తమకు మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు టీడీపీకి ప్రధాన బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని సైతం లెక్క చేయకుండా ఐ డోంట్ కేర్ బ్రో అంటున్నాడట. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సామాజిక వర్గం నేతలతో సహా వాళ్ళెవరూ తనతో తిరగాల్సిన అవసరం లేదని చెప్పేశాడట. దీంతో కమ్మ నేతలంతా కొలికెపూడికి వ్యతిరేకంగా సమావేశమై విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని వద్ద తమ గోడు చెప్పుకుని బోరుమన్నారట. తిరువూరుని గెలిచి చంద్రబాబుకు కానుగ్గా ఇస్తానని మాటిచ్చాను, కాబట్టి మీరంతా నా మాటకు కట్టుబడి ఉండాలని, కొలికెపూడిని మీరే కలుపుకుని వెళ్లాలని చిన్ని కమ్మ నేతలకు ఉచిత సలహా పారేశారట. చిన్ని నుంచి అలాంటి సమాధానం ఊహించని కమ్మ నేతలు కంగు తిన్నారని తెలుస్తోంది. తిరువూరులో గతంలో ఎన్నడూ టీడీపీలో చూడని పరిస్థితిని చూస్తున్న క్యాడర్ సైతం కొలికెపూడి వ్యవహారంతో అవాక్కవుతున్నారట. ఎక్కడి నుంచో దిగుమతి చేశారంటే మామూలు క్యాండిడేట్ కాదులే అనుకున్న కార్యకర్తలంతా వామ్మో ఈయనెక్కడ దొరికాడురా బాబు అని తలలు బాదుకుంటున్నారట.